హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్కారం అండి అందరికీ. నేను మీ అరుణ భగి. ఇవాళ రెసిపీ ఏంటో చూస్తున్నారు కదండి. చికెన్ ఫ్రై అండి, చికెన్ పకోడా ఫ్రై. ఇలాగా చికెన్ ముక్కను చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం అన్నింటినీ మెత్త పీసుని ఒక దగ్గర తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అన్నీ ఆల్మోస్ట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. 1 kg చికెన్ తీసుకున్నానండి నేను. దాంట్లోన ఇట్లా మెత్త మెత్త పీసులన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వాష్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 2 eggs తీసుకుంటున్నానండి నేను. 2 eggs ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తాన్ని ఇలా చికెన్ ముక్కలకంతా ఎగ్స్ పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులోకి కారము, అలాగే చిటికెడు పసుపు, సరిపడ్డంత కారం వేసుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సరిపడ్డ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని మనం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి, ముక్కలకి అంతా పట్టేటట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కార్న్ఫ్లవర్ని నేను 2 స్పూన్లను తీసుకున్నానండి. ఇలాగా మొత్తం కార్న్ఫ్లవర్ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 hours అలాగే పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఎంత నానబెట్టేస్తే అంత బాగా ముక్కలకి కారం ఉప్పు బాగా అబ్జర్వ్ అవుతుందండి చికెన్ ముక్కలకు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అలాగే చికెన్ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకుని అటు ఇటు మొత్తం వేయించుకోవాలండి. అంతేనండి, హోటల్ స్టైల్ కాకుండా మనం ఇంట్లోనే పిల్లలకు ఇష్టంగా తినేటట్టుగా ఇలా చికెన్ 65 మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీనిపైన మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని అలాగే ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకొని తినేయడమే. అంతేనండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.